హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ గ్రామం వచ్చేసరికి ఈస్ట్ గోదావరి జిల్లా కోనసీమ డిస్టిక్లో మామిడికుదురు అనే మండలంలో అప్పనపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి వెలిచారండి. ఇక్కడ చూసేసరికి 2 టెంపుల్స్ ఉంటాయండి వెంకటేశ్వర స్వామివి. ఓల్డ్ టెంపుల్ ఒకటి, న్యూ టెంపుల్ ఒకటి. ఓల్డ్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మీకు మొక్కులు అవి ఏమైనా ఇచ్చుకుంటే అక్కడే ఇచ్చేసుకోవచ్చు. అలాగే నేను చూపిస్తున్నది న్యూ టెంపుల్ అండి. న్యూ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపోజిట్లో శివాలయం ఉంటుంది. దాని పక్క నుంచి వెళ్తే మీకు గోదావరి అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గోదావరి అనేది గుడికి 3 పక్కలా ఉంటుందండి. అక్కడ ఎవరిని అడిగినా గోదావరి రివర్ మీకు చూపిస్తారు. నార్మల్ సాటర్డే అండ్ సండే కాకుండా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఎప్పుడు వెళ్ళినా ఇలా ఖాళీగా ఉంటుందండి. అదే సాటర్డే అండ్ సండే అయితే కనుక ఫుల్ రష్ ఉంటుంది, మీకు కొంచెం కూడా ఖాళీ అనేది ఉండదు. నేను చూపిస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి గోదావరి స్టెప్స్ వ్యూ అండి. మీకు వాటర్ అనేవి నచ్చకపోతే పైన ట్యాప్స్ పెట్టారు స్టెప్స్ మీద. మొక్కులు ఇచ్చుకునేడానికి వెళ్ళే లొకేషను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇదేనండి మొక్కులు ఇచ్చే స్థలము. బయట స్లిప్పర్స్ అనేవి వదిలేసి లోపల మొక్కులు ఇచ్చుకోవచ్చు. పక్క నుంచి దారి ఉన్నది కదా, ఆ దారి నుంచే పాత టెంపుల్కి వెళ్ళొచ్చు. లోపల వీడియో తీయకూడదన్నారండి, అందుకని బయటే తీసాను. లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టుకునేది ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి వెలిసిన టెంపుల్ ఇదేనండి. మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి. ఇంకొకటికి లేడీస్కి ఏంటంటే బ్యాంగిల్స్ అనేవి చాలా చీప్ ప్రైస్, 10 రూపీస్ 20 రూపీస్లోనే మీకు మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే బొమ్మలు, ఇంట్లో హోమ్ డెకరేటివ్స్ అన్నీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మేము కొత్త గుడికి వచ్చేసాము. ఇది కొత్త గుడి ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్దాము. ఇక్కడ సాటర్డే సండే అయితే జనం అనేది ఎక్కువగా ఉంటారు కాబట్టి లైన్ టు లైన్ వెళ్ళచ్చు. అదే మిగిలిన డేస్లో అయితే ఇలా ఖాళీగా ఉంటుందండి టెంపుల్. గుడి మొత్తం చూసారా ఎంత ఖాళీగా ఉందో. అండ్ ఈ పక్కనున్న మెట్లు అయితే పైకి వెళ్ళే దారి. ఈవెన్ మనకి ఫొటోస్ అవి తీసుకుంటానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది లొకేషన్ చూడడానికి. నేను మీకు పైకి వెళ్ళినప్పుడు పై లొకేషన్ చూపిస్తాను. అవి నిజంగా రామచిలకలు కాదండి, జస్ట్ అవి బొమ్మలు మాత్రమే. ఇది అదర్ లొకేషన్. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. స్టెప్స్ అనేవి రౌండ్గా ఉంటాయండి. ఇక్కడ నుంచి చూస్తే మీకు బయట లొకేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్ వైట్ టెంపుల్ వచ్చేసరికి శివాలయం అండి. అండ్ దాని పక్క రోడ్డు వచ్చేసరికి గోదావరి వెళ్ళే రూట్. ఇలా పైనుంచి చూస్తే కనుక మీకు గుడి ఓవర్ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది. అలాగే గుడికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ప్రసాదాలు పంచే షెడ్ ఉంటుంది. అలాగే గుడి పైన చూసారా ఆవు బొమ్మలు, రథం ఇవన్నీ కనిపిస్తాయి. ఇదేనండి ఆ షెడ్. దీంట్లో ప్రసాదాలు అవి ఇస్తూ ఉంటారు. కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తా. ఇది గుడికి ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ గుడికి ఆపోజిట్లోని పెద్ద కొబ్బరి తోట ఉన్నదండి. కోనసీమలో కొబ్బరి తోటే ఫేమస్ కదండి. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ అండి. గుడి చూసారా ఎంత కలర్ఫుల్గా అందంగా ఉందో. ఇంకా కిందకి వెళ్దాం రండి. ఇదేనండి నేను మీకు పైనుంచి చూపించిన రేక్ షెడ్. దీంట్లోని మీకు ప్రసాదాలు అవి ఇస్తారు. అలాగే ఆ మూలన కనిపిస్తుంది బయట గేట్ అండి, అది చలివేంద్ర కేంద్రము. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. దీనికి ఆంచుకుని ఉన్న బిల్డింగ్ మాత్రం భోజనాలకు సంబంధించింది. నిత్యం భోజనాలు పెడతారండి, అది కూడా అరిటాకులో పెడతారు. నాకు వచ్చేసి భోజనం పులిహోర, బంగాళదుంప కుర్మా, పప్పు, దోసకాయ, అలాగే రైస్, సాంబారు, పెరుగు. ఇక్కడ బూర అనేది చాలా ఫేమస్ అండి. మేము అది మిస్ అయిపోయాము.
భోజనాలు అవన్నీ అనేవి 10 నుంచి 1 గంట వరకు పెడతారండి నిత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.